నిర్లక్ష్యంతో వారి దోపిడీ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఆలోచించమని కోరుతున్నాను. నాకు తెలిసి ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య రంగాన్ని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రైవేట్ పరం చేసే దాఖలాలు లేవు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో చేసినప్పటికీ కూడా కొత్తగా ప్రారంభం చేసే ఏ కాలేజీనైనా ఆ నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ వచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఆ చదువుకున్న పిల్లలకి ఫీజులు కానీ లేదు అక్కడ జరుగుతున్న వైద్య సౌకర్యాలు కానీ అరకొరగా ప్రధాని గారికి అందడం పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. కానీ దురదృష్టం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 కళాశాలను స్థాపించాలని నిర్ణయం చేసి 20లో ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత నిర్ణయం చేసి 5 కళాశాలలు ప్రారంభించి మిగతా 12 కళాశాలలో ఒక 7 కళాశాలని ఆన్గోయింగ్ ప్రోగ్రాము జరుగుతుండగా 5 కళాశాలలో ఉన్న ఏదైతే టెండర్లు దాఖలు చేసిన ప్రారంభ దశలో పనుల ప్రారంభ దశలో టెండర్లు పిలిచిన నేపథ్యం దానికి 8,000 కోట్ల రూపాయలని దాని నిధులు కేటాయి అవసరమని చెప్పి నిర్ధారించి 3 కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని సమకూరిస్తే వారి భాగంగా మిగతా కళాశాలకి రాష్ట్ర ప్రభుత్వమే వారి సొంత నిధులతోని ఆ రోజు మా ప్రభుత్వంలో సొంత నిధులతోని నాబార్డు తాలూకా రుణ సౌకర్యంతో అవి చేయాలని నిర్దేశించాం. దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కోవిడ్ మన రాష్ట్రంలో ఉన్న నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. 22 ఆఖరి వరకు కూడా మొదటి దశ 2వ దశ కోవిడ్ ఉన్న నేపథ్యం. ఈరోజు మాట్లాడుతున్న మా పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు కానీ లేదు ఇంకా మిగతా వ్యక్తులు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఆ రోజు పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నాను. అయినప్పటికీ 2 సంవత్సరాల్లో 2,000 కోట్ల పైసలకనే ఖర్చు చేయడమే కాకుండా విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల జిల్లాల్లో కాలేజీల అడ్మిషన్స్ కూడా ప్రారంభించిన నేపథ్యం. నేను కూడా 1-2 కళాశాలకి విజయనగరం మిగతా ఇంకొక కళాశాలకి నేను ప్రారంభంలో కూడా పాల్గొనడం కూడా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. ప్రభుత్వాలు వచ్చి ప్రజల కోసం ఆలోచన చేయాలి కానీ ప్రజా ఆరోగ్యం గురించి ప్రజా సౌకర్యం గురించి ఆలోచన చేయాలి. అంతేగాని వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళ స్వార్థం కోసం సొంతం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దుశ్చర్యం. ఇది ఎక్కడా కూడా చూడలే. అదేటో కానీ చంద్రబాబు నాయుడికి ప్రైవేట్ రంగంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం.
వరల్డ్ బ్యాంక్ డబ్బుల దగ్గర నుంచి వరల్డ్ బ్యాంకు జీతగాడని చెప్పి ఆ రోజు వామపక్షాలని మాట్లాడిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ రంగంలో ఏదైనా ప్రజా సౌకర్యం కోసం సౌలభ్యం కోసం జరుగుతున్న కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పరిస్థితి. ఈరోజు ఇప్పటికే 10 కళాశాలను ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయం చేయడం, ప్రారంభంగానే 5 కళాశాలలు ఉన్నాయి. ఇంకో ఈ నేపథ్యంలో వచ్చి ఈ ఇస్తున్న పరిస్థితులని చెప్పి ప్రజలను కన్విన్స్ చేస్తే ఆలోచన పర్వాలే. కానీ కట్టిన కాలేజీల్ని ఇంకా ప్రారంభం చేయబోయే కాలేజీలని అడ్మిషన్లు వచ్చి శాంక్షన్ చేస్తే పులిబెందుల లాంటి కాలేజీలకి మెడికల్ వ్యవస్థ ఇస్తే మా పొద్దు అని చెప్పని తిరస్కరించిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసాం. ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది ధర్మం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి దయాదాక్షాలనే మీద సామాన్యుల పరిస్థితిని దీనస్థితిలో నెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదనేది ఆ నాయకులకి హెచ్చరిస్తున్నాం. మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు పేద ప్రజల కోసం కార్పొరేటర్ వైద్యం ఉండాలని, వారితో సమానంగా వారు కూడా ట్రీట్మెంట్ చేసుకుని వారితో వాళ్ళకి మన ఇబ్బందులు లేకుండా ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టిన పరిస్థితి. పెట్టిన మొదటి సంవత్సరంలో ఇన్సూరెన్స్ కంపెనీతో డైరెక్ట్ అయిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అప్పుడున్న నేపథ్యంలో సామాన్యులు ఇబ్బంది పడుతుంటే ఇందులో అప్పుడున్న కంపెనీలు అరకొరగా వారికి సౌకర్యాలు కల్పించడంలో అడ్డులు పెడుతుంటే కాదని చెప్పని ప్రభుత్వం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి తద్వారా ఆ రోజు చేసిన నేపథ్యం. ఇప్పటికే 14 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆరోగ్యశ్రీని నిర్మాణం చేశారు. పేదవాడికి ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ వైద్యం దొరకట్లే. ఎంతసేపు కబుర్లో ఉన్నాయి తప్ప, మాటల్లో ఉన్నది తప్ప చేతుల్లో ఎక్కడ కనిపించట్లే. స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించండి. వెళ్ళండి నెట్వర్క్ హాస్పిటల్కి, అక్కడున్న పేషెంట్ని అడగండి ఎందుకు కారణం. సకాలంలో వాళ్ళకి వచ్చి నిరుధులు చేయకపోవడం వల్ల హాస్పిటల్ పడుతున్న వాళ్ళు పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి నిరాకరిస్తున్న